రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం. ఎందుకని రామచంద్రుడు కౌసల్యకి కంటి పాపండి. కనుపాప కరవైన కనులెందుకు తనవారు పరులైన బ్రతుకెందుకు. కంటి పాప, అంత ప్రేమ అయినా సరే తప్పదండి. ఇప్పుడు గొప్ప ఆశీస్సులు అందిస్తుంది కౌసల్య. వాల్మీకి రామ చాలా గొప్ప శ్లోకాలు అవి. నాయనా, ఏ ధర్మం కొరకు, ఏ ధర్మాన్ని పాటిస్తూ నీవు అరణ్యానికి వెళుతున్నావో ఆ భయంకరమైన క్రూరమైన అరణ్యాలలో ఆ ధర్మమే నిన్ను కాపాడుగాక అలా దీవనిస్తుందండి. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మ త్వాం అభిరక్షతు. ఆ ధర్మమే నిన్ను కాపాడుగాక. ఇంతకంటే ఆశీస్సు గొప్పది ఇంకోటి ఉందా అండి? లేదు. ఏ వేదంలో కూడా ఇంతకంటే గొప్ప ఆశీస్సులు లేవు. ఎవరినైనా కాపాడేది ధర్మం. ఆ ధర్మం తప్పాము, ధర్మం మనల్ని వదిలేస్తుంది. దాన్ని పట్టుకుంటే మనల్ని పట్టుకుంటుంది. ఆ ధర్మాన్ని మనం వదిలేస్తే నిర్దాక్షిణ్యంగా ఆ ధర్మం మనల్ని వదిలేస్తుంది. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత. అట్టి ధర్మమే నిన్ను కాపాడుగాక. అంత గొప్ప ఆశీస్సులు అందిస్తుందండి. రామ, కౌసల్య అంటున్నది, దేవాలయాల్లో నీవు ఎంతమంది దేవతలని మొక్కుతూ ఉంటావో ఆ దేవతలు, మహర్షులు, సాధ్యులు, విశ్వేదేవతలు, మరుత్తులు చాలా దీర్ఘమైన ఆశీస్సు రామాయణంలో. కౌసల్యాదేవి, ఇంకా బ్రహ్మగారు, పూషాదేవత, భగదేవత, అర్యమ, ఇంద్రాది లోకపాలురు, స్కందుడు, బృహస్పతి, చంద్రుడు, నారద, సప్తర్షి, వరుణదేవుడు, పవన వాయుదేవుడు, సమస్త నక్షత్రములు, గ్రహాలు, శుక్ర కుబేర యమాదులు, ఇంతమంది నిన్ను కాపాడుగాక. ఏమి చాలా సుదీర్ఘమైన ఆశీస్సులండి రామాయణంలో. స్తుత మయా వనే తస్మిన్ పాంతుత్వం పుత్ర నిర్యశ. ఎంతమంది దేవతలని రోజు నేను తలుచుకుంటూ ఉంటానో, వారికి పూజలు చేస్తుంటానో, ఆ దేవతలందరూ నిన్ను కాపాడుగాక. అంతే సురక్షితంగా వచ్చాడు రామచంద్రుడు అరణ్యం నుంచి. అలాగా తల్లి యొక్క దీవెనలు అందుకుని బయటి నమిత ముఖ శోచతి సీత రూపరాశిపతి ప్రేమ పునీత. సీత భార్య దగ్గరికి వచ్చి ఆమె యొక్క అనుమతి కూడా కావాలి కదా, చెప్పుదామని వచ్చాడు. అంతే. ఆమెన్నది, మీరు లేకుండా నేను అయోధ్యలో ఉండను అంది. మీరు ఎక్కడుంటే అక్కడే నేను. అదే అరణ్యమే భయంకరంగా ఉంటుంది, నువ్వు భరించలేవు, మేము మగవాళ్ళం, ఏదో రకంగా ఈ 14 ఏళ్ళు గడిపి నేను క్షణంలో వచ్చేస్తా, నీ వల్ల కాదే. నో. ఏ మీరు కూడా సుకుమారులే కదా, మీ అంత సుకుమారులే అరణ్యానికి వెళుతుంటే నేను రాలేనా? అదేంటి అలా అంటారు? మీకంటే నేనే మీ ముందు నడుస్తా, మీ వెనకాలే ఉండను, నేను మీకంటే ముందు ఉంటాను. ముందుండి ఏం చేస్తావంటే, మీరు పాపం పాదాలు చాలా మృదుమధురంగా ఉంటే, సున్నితంగా ఉంటాయి కదా, ఆ త్రోవలో ఏదైనా చిన్న చిన్న పల్లేరు కాయలని అంటారు, ముళ్ళు కాళ్ళలో గుచ్చుకునేవి, అలాంటివి ఏమన్నా ఉంటే నేను మీకంటే ముందుండి అవి శుభ్రం చేస్తా మార్గాన్ని. అప్పుడు మీరు ఆనందంగా నిర్భయంగా మీ పాదాలు పెడుతూ ఉండవచ్చు. రకరకాలుగా మాట్లాడుతుంది సీతాదేవి. చిత్రంగా ఒక రామాయణంలో ఉన్నదండి. నాథ, నేను కూడా చిన్నప్పుడు అనేక రామాయణాలు విన్నాను. సీతమ్మంటున్నది, నువ్వు వద్దే, ఇంట్లో కూర్చో, మీ అత్తగారు ఉన్నది, మామగారు ఉన్నారు, పాప ఆయనేమో అనారోగ్యంగా పడిపోయి స్పృహ తప్పి ఉన్నాడు, నా వెంట వస్తే అట్టాగే వాళ్ళని బాగోగులు ఎవరు చూస్తారు
అన్నాడు అప్పటికీ కూడా. కానీ సీతాదేవి నో. అప్పుడు అంటున్నది, అనేక రామాయణాలు విన్నాను నేను కూడా. ఏ రామాయణంలో అయినా సరే రాముడు సీతా సమేతంగా వనవాసం చేసినట్టు ఉంది, కానీ సీత లేకుండా వనవాసం చేసినట్టు ఒక్క రామాయణంలో కూడా లేదండి. ఆ మాట అనేప్పటికీ ఆయన గారు ఏం చేస్తాడు, ఇంకా సరే రమ్మన్నారు. సో రాముడు ఒక్కడే వెళ్ళవలసిన వాడు, సీత రాముడయ్యాడు. లక్ష్మణస్వామికి తెలిసిందే, ఆయన ఊరుకుంటాడా? లక్ష్మణుడు అసలు అవతరించిందే రాముని కోసం కనుక వారిని కూడా వెంట తీసుకువెళ్ళవలసి వచ్చింది. కౌసల్య బాధపడ్డది రాముని వనవాసం అంటే. కానీ లక్ష్మణస్వామి తల్లి సుమిత్ర మాత్రం పరమ ఆనందం అనుభవించిందండి. లక్ష్మణ, నువ్వు ధన్యజీవుడివిరా, మీ అన్నగారితో వెళ్ళి వారిని కాపాడుతూ ఉంటే వారికి సేవ చేయి. అలా ఆశీస్సులు అందించింది ఆవిడ. ఇక మంచి శ్లోకం ఉంది, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం. సుమిత్ర అంటున్నది, లక్ష్మణ, అరణ్యవాసంలో ఇక నీకు సీతయే తల్లి, రాముడే తండ్రి. ఈ మాట మాట్లాడింది. నేను కాదు నీకు తల్లిని, ఇంకా మీ వదిన గారే నీకు తల్లి. రామచంద్రుడు నీకు తండ్రి, అరణ్యం ఉన్నదే అదే నీకు అయోధ్య. అయోధ్యాం అటవీం విద్య, అదే అటవీ అంటే అడవి, ఆ అడవే నీకు అయోధ్య. ఇక్కడ అయోధ్యతో నీకేం పనుంది? ఏ అయోధ్యలో రాముడు ఉండడో ఆ అయోధ్యతో నీకు పని లేదో, జావో. అసలు లక్ష్మణస్వామి వచ్చి తల్లిని అడగల, తల్లి నే కూడా వెళతానే అని. అడగకముందే ఆవిడే బయలుదేరు, ముందు నువ్వు కూడా. భూజాత సీత ఆ కష్టాన్ని తల్లికి చెప్పలేక భర్త అత్తగారి సమక్షంలో వద్దు వద్దు, నా వెంట రావద్దు, నువ్వు అయోధ్యలోనే ఉండు అన్నందుకు బాధపడ్డది సీతాదేవి. కొంచెం మాట తూలనాడినట్టు మనకు అనిపిస్తుంది. ఏంటి స్వామి, నన్ను అరణ్యానికి వద్దంటారు? అంత పిరికివారా మీరు? మా నాన్నగారు తూలనాడుతుందండి. మీరు స్త్రీలు అని తెలుసుకోలేక మగవారుగా భావించి నన్ను మీకిచ్చి వివాహం చేశాడు మా నాన్నగారు అంది. అయితే ఎందుకు అంతగా మాట మాట్లాడింది? స్త్రీయం పురుష విగ్రహం ఉంది, అది నిజమే. ఆధ్యాత్మికంగా అది ఎలా సత్యం అవుతుంది అంటే, రామచంద్రుడు లలితా స్వరూపం, శ్రీకృష్ణుడు శ్యామలాదేవి. అదొక సిద్ధాంత వాక్యం ఉంది. రాముడు లలితాదేవి యొక్క స్వరూపం అయితే శ్రీకృష్ణుడు శ్యామలాదేవి. అందువలన అలా మాట్లాడింది, బాధ కొద్దీ అన్నది. దాన్ని అలా అర్థం చేసుకోవాలి. స్త్రీయం పురుష విగ్రహం అన్నది, మీరు పురుష రూపంగా ఉన్న స్త్రీ తెలుసుకోలేక మా నాన్నగారు అంత మాట మాట్లాడి. ఇది వాల్మీకి రామాయణంలో ఉన్నది. కనుక ఏమిటంటే, అయ్యో నన్ను వెంట వస్తానంటే వద్దంటున్నాడే ఈయన అన్న బాధ, ఆ బాధలో అన్న మాట కనుక అర్థం చేసుకున్నారండి. అట్లా ఇప్పుడు ముగ్గురు తయారయ్యారు. ఈ ముగ్గురు నారచీరలు కట్టుకుని, పాపం చూడండి, ఈ మగ సోదరులు ఇద్దరు నారబట్టలు ఏముంది ఇలా చుట్టేసుకోవటమే కదా. ఆడవాళ్ళకైతే ఇప్పుడు చీర కట్టుకోవటం కొంచెం సమయం పడుతుంది. సీతాదేవి కూడా నారచీర ఇచ్చేప్పటికీ ఆమెకి చీర కట్టుకోవటం చేతకాకపోయేప్పటికీ రామచంద్రమూర్తి చుట్టారటండి. అందరూ చూచారు ఆ దృశ్యాన్ని, వలవల ఏడ్చారట. దశరథ మహారాజు సంగతి అయితే చెప్పనే, ఆయన కోరింది రాముడు ఒక్కడనే కదా అరణ్యానికి, వీళ్ళిద్దరు ఎందుకు వెళ్ళాలి? అట్లా
మొత్తం మీద ఏహితే అధిక ధర్మ నహి దూజ సాదర సాసు సమర పద పూజ. ఎంత చెప్పినా వినకుండా రామాయణాన్ని బహుశః శృతాన్ని బహుభిర్ద్విజై, అధ్యాత్మ రామాయణంలో కూడా అనేక రామాయణాలను నేను విన్నాను అన్న మాట మనకు కనిపిస్తుందండి. ఇమం హి సహితం శోకం ముహూర్తమపి నోత్సహే కిం పునర్దశ వర్షాణి తీర్ణి చైకంచ దుఃఖిత. అత్యంత మర్యాదా పురుషోత్తముడు రామచంద్రమూర్తి. లక్ష్మణ సీతా సమేతంగా పరమాత్మ అరణ్యానికి బయలుదేరుతున్నారండి. తీర్థాటన సాధు సముదాయి జోగ విరాగ జ్ఞాన నిపుణాయే నానా కర్మ ధర్మ వ్రతదాన సంయమ దమ జప తప మస్నానా. భయంకరమైన స్థితి. దశరథ మహారాజు లోకంలో చూడండి, తులసి రామాయణం ఉంటుంది, ఇద్దరు తల్లులు గొప్పవారుట. మన సనాతన ధర్మపు వాంగ్మయంలో లిటరేచర్ ఇద్దరు తల్లులు గొప్పవారు. అందులో ఒకతే సుమిత్ర. తనంతట తానే ముందుగానే లక్ష్మణుడు అడగకముందే రాముని వెంట పంపించింది సుమిత్ర. రెండవ తల్లి భాగవత పురాణంలో కృతయుగంలో మాట 5 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ధ్రువుణ్ణి నాయనా నువ్వు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకోరా అని పంపించింది. ఎవరైనా పంపిస్తారండి 5 ఏళ్ల పిల్లవాడిని? ఇప్పుడైతే అరణ్యాలు లేవు, ఆ రోజుల్లో భయంకరం, క్రూర జంతువులు. అయినా దేవుడి మీద ఎంత నమ్మకము, పరమాత్మే కాపాడుతాడు నా బిడ్డని, వెళ్ళరా తపస్సు చేసుకో. ఏది సాధించాలన్నా భగవంతునితో మొరబెట్టుకోవాలి కానీ మానవ మాతృలు ఏం చేస్తారు? అందరూ మనమంతా జీవులం. ఒక జీవుడు మరొక జీవుడికి ఏం చేయగలడు? పరమాత్మని. అకామః సర్వకామోవా మోక్షకామ ఉదారధీ తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరం. గొప్ప మాట భాగవతంలో. మానవులందరినీ 3 వర్గాలుగా విభజించారు. కేటగిరీస్, 3 కేటగిరీస్. ఒక వర్గము అకామః, ఏ కోరిక లేని వాళ్ళు, ఏం అక్కల మాకు. ఇది మైనారిటీ వర్గం, చాలా తక్కువ మంది అకాములు. రెండవ వర్గము సర్వకామాహ, అన్ని కోరికలు కావాలి వాళ్ళకి. ఏం కావాలి? అన్నీ కావాలండి. వీళ్ళ మెజారిటీ లోకంలో ఎక్కువ ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఇక మధ్య మార్గంలో ఉన్నారు మూడవ వర్గం. వారికి ఏంటంటే ఒకే ఒక కోరిక, అస్సలు కోరికలు లేనివాడు ఒకడు, అన్ని కోరికలతో సతమతం అవుతున్నవాడు ఒకడు. సింగిల్ కోరిక అండి మాకు, ఓన్లీ 1, అది మూడవ వర్గం. ఆ కోరిక ఏమిటి? ముక్తి కావాలి మాకు, మోక్షం కావాలి, అలా కోరి మూడవ వర్గం. భాగవతంలో శ్రీశుకుల వారు అంటారు, ఈ 3 వర్గాల వారు ఏం చేయాలి అంటే స్వామిని అర్చించాల్సిందే, రెండవ మార్గం లేదు. ఇంకా యజేత పురుషం పరం, పరమ పురుషుడైన పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువుని కొలవటమే, ప్రార్థించటమే మనసారు. ఆయన వింటాడు. ఆ విధంగా ఇద్దరు తల్లులు, సుమిత్ర ఒక్కతే, ధ్రువుని యొక్క తల్లి సునీతి, సురుచి సునీతి, ఇద్దరు భార్యలు కదా, అందులో సునీతి అలాంటిదండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే నారాయణాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే మధుసూదనాయ. భక్తవత్సల భగవానికి జై. చలत राम लखि अवध अनाथा, राम तुरत मुनिवेश बनाई, चले जनक जननी सुरुनाई. మునివేషంలో తపస్వి వేషంలో వెళ్ళమన్నది కనుక కైకమ్మ మునివేషాలు ధారణ చేశారు. గురుదేవునికి వశిష్ఠుల వారికి నమస్కరించారు. అలాగే బ్రాహ్మణ ఉత్తములకి చరణాలకి నమస్కరించారు. అరణ్య మార్గము పథము అంటే మార్గం. ఆ అరణ్య మార్గంలో రామచంద్రమూర్తి వెళుతున్నారండి. అయోధ్య అనాథగా మారిపోయింది. సొయి సబు బాంతి మోరహితకారి జహితైరహే భువాల సుఖారి. ఎవరైతే నేను లేని సమయంలో అయోధ్యలో మా నాన్నగారు దశరథ మహారాజు యొక్క సౌఖ్యానికి పాటుపడతారో, వారిని ఎవరైతే సుఖపెడతారో మేము లేనప్పుడు, అట్టివారు నాకు హితులు, నాకు ప్రాణప్రియులు. రాముని యొక్క శపథం అండి. అరణ్యవాసానికి బయలుదేరే ముందు వారు అన్నటువంటి మాటలు. గణపతి గౌరి గిరీషు మనాయి, గణపతిని స్మరించారు, విఘ్న వినాశకుణ్ణి. ఏ విధంగా స్మరించారట? గాయే గణపతి జగవందన, గాయే గణపతి జగవందన. శంకర సువన భవానీ నందన, శంకర సువన భవానీ నందన. గాయే గణపతి జగవందన. సిద్ధి సదన గజవదన వినాయక, సిద్ధి సదన గజవదన వినాయక. కృపా సింధు సుందర సబలాయక. గాయే గణపతి జగవందన. మోదక ప్రియ ముద మంగళదాత, మోదక ప్రియ ముద మంగళదాత. విద్యావారిధి బుద్ధి విధాత, విద్యావారిధి బుద్ధి విధాత. గాయే గణపతి జగవందన. శంకర సువన భవానీ నందన. గాయే గణపతి జగవందన. मांगत तुलसीदास करजोरे, మాంగత తులసిదాస కరజోరే. భక్తుడు, ఈ భక్తుడు తులసి కరజోరే, రెండు చేతులను జోడించి
గణేశ నిన్ను ప్రార్థిస్తున్నాడు. తులసీదాసు గణేశ ప్రార్థన అండి. ఏం అడుగుతున్నారండి తులసి గణేష్ని? గణేశ భక్తి అడగటల్లా, రామభక్తి అడుగుతున్నాడు. ఎవరిని? గణేశుణ్ణి. అంత అనన్య భక్తి తులసీదాస్. శివ ప్రార్థన చేసి, శివ నాకు రామభక్తిని ప్రసాదించు అంటాడు. ఏ ఇతర దేవతని, రాముడు తప్ప ఏ ఇతర దేవతని ప్రార్థన చేసినా కానీ నాకు రామభక్తి కావాలి. మాంగత తులసిదాస కరజోరే బసహు రామసియ మానస మోరే. గణనాథ, సీతారాములు మా యొక్క మనస్సులో నిత్యము వసించుగాక అలా కోరుతున్నారండి. బసహి రామసియ మానస మోరే. ఇది అనన్య భక్తి. ఏ ఇతర దేవత మీద ద్వేషం ఉండదు, కానీ మృక్కిన నీకే మృక్కవలే మోక్షము సంగిన నీవ ఈవలే. రామచంద్రుడే. ఇతరులు ఎవరన్నా పర్వాలేదయ్యా, మేము కూడా మోక్షం ఇవ్వగల వాళ్ళమే, నీకు కావాలంటే ఇస్తామంటే వద్దండి, మా రాముడి ద్వారానే నేను మోక్షం తీసుకుంటా అట్లా అంటాడు. అంతటి అనన్యమైన చక్కెర మాని వేము తినజాలిన కైవడి మానవాధముల్ పెక్కురు బక్క దైవములను వేమరుగొల్చెదరు. అట్లు కాదయ మృక్కిన నీకి మృక్కవలే మోక్షము సంగిన నీవ ఈవలిన్ తక్కిన మాటలేమిటికి దాశరథి కరుణాపయో. అనన్య భక్తి ఇదండి. అందువలన నాకిత్తమోరు మరను పరిణామ. ఇక కైకేయి భవనంలో అలా రామచంద్రుడు పలికి, నేను లేనప్పుడు మా నాన్నగారికి ఎవరు సేవ చేస్తారో, వారి మనస్సుకి సుఖ సంతోషాలు కలిగిస్తారో అట్టివారు మాకు ప్రాణం కంటే అధికులు. అలా మాటని బయలుదేరి వెళ్ళిపోతారు రాముడు. కైక భవనంలో ఇక విలపిస్తున్నాడు, సుమిత్రా ఇక కైక నీ పేరెత్తనంటాడంతే. నేను మరణించినా ఆ తావులకి నువ్వు రావద్దన్నాడు దశరథుడు. నన్ను ముట్టుకునే పరిస్థితి నీకు లేదు, కోల్పోయావు. అలా అని సుమంత్ర, రాముడు అరణ్యానికి వెళ్ళాడు కదా, అయినా సరే నేను ఇంకా ఎందుకయ్యా బతుకున్నాను, నేను నా ప్రాణాలు పోవే, రథాన్ని తీసుకోరా, మా రాముణ్ణి వెనక్కి తీసుకొచ్చేసాయి నువ్వు అలా అంటున్నారు. నా కుమారులు ఇద్దరు రామలక్ష్మణులు, మహాసుకుమారులు వాళ్ళు. అలా అంటూ సుమంతుడు రథం పట్టుకొచ్చారండి. ఎందుకంటే వీళ్ళు కాలినడకన వెళుతున్నారు. ఆ సంగతి తెలిసి దశరథ మహారాజు భరించలేక సుమంత్రుడు ఆ మంత్రిని రథం తీసుకువెళ్ళు అలా పంపించి, కనీసము నగరము యొక్క పొలిమేరల వరకైనా సరే రథం మీద వారిని ఎక్కించుకు దించిరా. ఎందుకు నా బిడ్డలు కాలినడకన వెళ్ళాలి? ఏం తక్కువ మాకు? ఎన్ని బంగారు రథాలు ఉన్నాయి. జత అయోధ్య నగరం వైపు తిరిగి రామచంద్రుడు నగరానికి తన జన్మస్థలం నమస్కారం చేశారట అయోధ్యకి. చడిరథ సీయ సహిత దౌ భాయి చలే హృదయ అవధికి శిరునాయి. ఆ సుమంత్రుడు నడుపుతుంటే రథం ఎక్కి ఒకసారి వెనక్కి తిరిగి ఇద్దరు సోదరులు అయోధ్య నగరానికి శిరస్సు వంచి నమస్కారం చేశారు. యాత్రారంభానికి ఇది మంగళప్రదమైనటువంటి ఒక మూల మంత్రం. అయోధ్యకి నమస్కారం చేసి బయలుదేరారు కనుక క్షేమంగా మళ్ళీ అయోధ్యకు వచ్చారు ఈ ముగ్గురు. అందువలన మూలమంత్రంగా కళ్యాణప్రదంగా భావిస్తున్నారండి. ఇలా రథం మెల్లమెల్లగా సాగిపోతున్నది. అయోధ్యకి పడమరగా సాగుతున్నదండి రథము. అంటే పడమటి దిక్కున గంగా సంగమం, ఒక చిన్న ఉపనది వస్తుంది. తమసా అని పేరు దానికి, తమసా నది. ఈ తమసా నది తీరంలోనే వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం. అక్కడికి మెల్లగా రథం చేరుకుంది. సూర్యుడు అస్తమించలా, ఇంకా
సూర్య అస్తమానం అవుతుంది కొద్దిసేపట్లో. సరిగ్గా ఇలాంటి సమయం రామచంద్రుడు మంత్రితో అన్నారు, సుమంత్రునితో, సుమంత్ర, ఎంత దూరం వస్తారు మీరు మాతో? మేము 14 సంవత్సరాలు అరణ్యంలో ఉండవలసిన వాళ్ళం, మీకెందుకు ఈ కష్టం? ఇక్కడ ఆపేయండి, మేము ముందుకు వెళ్ళిపోతాం, మీరు వెనక్కి వెళ్ళండి. పొద్దుగుంకింది కదా, ఇక ముందుకు పోమాకండి. ఎందుకని ఇంకో కారణం కూడా ఉంది. అయోధ్యపురవాసులందరూ వెంట వస్తున్నారండి. ఒక్కళ్ళేడు అయోధ్యలో. స్వామి వైకుంఠంలో ఉంటే అందరూ ఉంటారు, ఆయనే వైకుంఠంలో లేకపోతే వైకుంఠం అంతా విష్ణుమూర్తి వెంటబడ్డది. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందార వనంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోది ఆపన్న ప్రపన్నుండు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సంరంభియ్యాయి. ఈ గజేంద్రుని యొక్క మొర వినిపించిందిట స్వామివారికి. లక్ష్మీదేవితో సరసాలాడుతున్నాడు. అట్టి సమయంలో కూడా ఆమెని పక్కకు తోసేసి ఒక్కడే బయలుదేరి వస్తున్నారండి. ఆయన వెంట వరుసన మిగతా వారంతా పడ్డారట. అట్లనే రాముడు అంటున్నాడు, సుమంత్ర, అయోధ్య ప్రజలందరూ మా వెనకాలే వస్తున్నారు. ఈ రథం మీరు ముందుకు పోనిచ్చారంటే ఇట్లాగే మనం రథం మీద ఉన్నాం, ప్రజలంతా కాలినడకన వస్తున్నారు, వాళ్ళ కాళ్ళు నొప్పులు పుడతాయి కదా, ఆపేయండి అన్నారు. రథం ఆపేయమన్నారు. శ్రమపడి ఉన్నారు. కరుణామయ రఘువీర గొసాయి బేగిపాయి అహి పీరపరాయి. ఎందుకు అంటున్నారు ఈ రకంగా? చూడండి, పరమాత్మకి అయ్యో ప్రజలు కాలినడకన వస్తున్నారే ఆ బాధ. ఇట్లా ఎవరండి అనగలిగింది? భగవంతుడు కరుణా వరుణాలయుడు రామచంద్రమూర్తి కాకపోతే. అందువలన అక్కడికి ఆపేశారండి రథాన్ని. ఆ రోజు ఆ తమసా నదీ తీరంలో అందరూ పడుకున్నారు. పాప నడిచి నడిచి అలసి అలసి ఉన్నారేమో, అందరికీ బాగా నిద్ర పట్టింది. ఒక తెల్లవారుజామునే రామచంద్రుడు అన్నారు, సుమంత్ర, మనం ముందుకు వెళదాం, వీరందరూ నిద్దట్లో ఉన్నారు కదా, లేకపోతే వాళ్ళు మన వెంటబడతారు, మెలకు వచ్చినట్లయితే. అట్లా వారందరూ గాఢ నిద్రలో ఉండగా రామచంద్రుడు ముందుకు సాగిపోయారండి. రామలక్ష్మణు సియజాన చెడి శంభు చరణ సిరునాయి దిగస్తు ఖలు నిద్రాం తాం యయా అపహత చేతసః. అరుణోదయం అయింది అంటే సూర్యుడు ఇంకా రాలా, ఆకాశం ఎర్రగా కనిపించింది. అప్పుడు వీళ్ళు నిద్రలేచారు. నిద్రలేచేప్పటికి ప్రజలు అక్కడ లేరు, సీతారామ ఎప్పుడో వెళ్ళిపోయారండి. అట్టి సమయంలో తిట్టుకున్నారు. ఎవరిని? తమని తాము. అంతేకాకుండా ఏ నిద్ర వల్ల రామచంద్రమూర్తి యొక్క గమనాన్ని తెలుసుకోలేకపోయి ఇక్కడే పడి ఉన్నామో ఆ నిద్రని దూషించారట. యా దేవి సర్వభూతేషు నిద్ర రూపేణ సంస్థిత నమః. అట్లా నిందహి ఆపసరాగకి మీన దిగ్జీవన రఘువీర విహీన. రాముడు లేనటువంటి జీవితం ధిక్కారం, చెయ్యి దరిద్రం అలా అనుకుంటున్నారు. ధిగస్తు ఖలు నిద్రాం యయా అపహత చేతసః. ఈ నిద్ర వల్ల మనం మోసపోయాం ఇలా అనుకుంటూ ఉండగా ప్రజలు ఇంకేం చేస్తారండి, వెనక్కి వెళ్ళిపోయారు. అంతలో సుమంత్రుడు సీతారామ లక్ష్మణులు గంగా తీరాన్ని చేరుకున్నారు. అక్కడ శృంగివేరపురము అని ఒక గ్రామం, శృంగవేరపురం, గంగా తీరం. అది గంగా నదిని చూచి రథం మీద నుండి ఎంతో ఆనందంగా, ఆహా, ఇందుకే కదా మా నాన్నగారు మాకు ఈ అరణ్యవాసం ఇచ్చారు, గంగా దర్శనమైంది. ఎంత ఆనందపడ్డారు రామచంద్రుడు. చూడండి, రామాయణము గంగ, రామకథకి
గంగ చాలా దగ్గర. గంగ ప్రధానం రామాయణంలో కథలో, అలాగే కృష్ణ కథలో యమున ప్రధానం. గంగా యమునలు రామకృష్ణులకి చాలా ప్రియమైన నదులండి. తమసా నది నుంచి ఈ శృంగవేరపురము ఎంత దూరం అండి? 40 క్రోసులు దూరం.